అయితే గురువుగారు వినాయక చవితి నాడు పసుపుతో చేసిన ఆ వినాయకుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు పూజలు చేస్తూ ఉంటారు. అవును. కానీ మిగిలిన రోజుల్లో వినాయక విగ్రహాన్ని పెట్టి పూజ చేయొచ్చా? ఒకవేళ విగ్రహాన్ని పెడితే ఎంత సైజు విగ్రహాన్ని పెట్టుకోవాలి అనేది చాలా మంది యొక్క సందేహం. మామూలుగా ఈ పరిమాణం ఏమిటంటే తల్లి, ఈ ప్రమాణము పరిమాణము అనుకోండి దీంట్లో రహస్యం. ఈ పరిమాణం ఏమిటంటే మరీ పెద్ద విగ్రహము ఇంట్లో పెట్టుకోరాదు పూజలో. కారణం ఏమిటి అంటే విగ్రహాన్ని బట్టి నైవేద్యము పూజలు చాలా కలాపము ఆగమశాస్త్రం ప్రకారము చాలా పెరుగుతుంది. గృహములో ఈ 1-2 అంగుళాలు దాటి 3 అంగుళాలు మహా అంటే చాలా పెద్దది అక్కడికే. ఈ అంగుళ పరిమాణము దాటి ఎప్పుడు 1 అంగుళం ఉంటే ఇంకా మంచిది. 2 అంగుళాలు 3 అంగుళాలు ఎట్టి పరిస్థితిలో దాటవద్దు. 4-5 అంగుళాలు కూడా ఉండవద్దు. మనము నిత్యము గృహములో పూజ చేసేటువంటి విగ్రహము ఎంత చిన్నగా దాని పరిమాణము అంటే సైజు ఉంటే అంత గొప్పది.